దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. మరొక పర్యాయం మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప ప్రభు మనకి ఇచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ దినం నేను ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా చక్కటి పాటలు పాడారు. నా ఒక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పాట 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండకపోతే బాగుండన్నారు. దానికి సింపుల్ సూత్రం ఏంటంటే మ్యూజిక్ వాళ్ళు ఆపితే అదే పాడతారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ప్రీల్యూలు ఇవ్వకోకుండా కూర్చుంటే పాట 3 నిమిషాలు అయిపోతాయి. నేనైతే అదే చేస్తా. సో ఈ సూత్రం జ్ఞాపకం ఉంచుకోండి. మ్యూజిక్ వేసేవాళ్ళు మీకు అర్జెంట్ అయినప్పుడు అలా చెప్పు. మంచిది. రాత్రి మన ధ్యాన నిమిత్తం తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక. గడిచినసారి విశ్వాసుల కూటాల్లో నేను తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో నుంచి మాట్లాడాను. ఈసారి 2వ పత్రిక ధ్యానిద్దాం. 2వ పత్రిక మొదటి అధ్యాయం. చదివేవాళ్ళు ఉన్నారా? మొదటి నుంచి 12 వచనాలు ఉన్నాయమ్మా. ఆఖరి వరకు కొంచెం ఓపికగా త్వరగా చదవాలి. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ఈ రాత్రి నీ పాద సన్నిధిలో చేరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. గడిచిన 2 దినాలలో నీ కృప తోడుగా ఉంచి 3వ దినపు రాత్రి మమ్మలను సమకూర్చినందుకు నీకు వందనాలు. ప్రతిదినం జమ చేయబడుచున్న బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ 9 దినాలు 9 ప్రసంగాలలో మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా నీ లేఖనంలో నుంచి ఒక భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో మా ఆలోచనలు, మా తలంపులు, మా చూపులు, ప్రతి కదలిక మీ స్వాధీనంలో ఉంచుకోనండి. అలసని శరీరాలకు విశ్రాంతిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా సోమరితనం, నిర్లక్ష్యం, నిద్రమత్తు మా మధ్య లేక మెలకువ కలిగి ఆసక్తితో నీ వాక్యంని వినగల కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ పక్షాన్ని నిలబడుతున్న నన్ను మరుగుపరిచి నా నోట నీ మాటలుంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన లేఖన భాగంలో నుంచి నేను 6వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియును అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగంలో తెస్సలోనికే పత్రికలో మొదటి పత్రికలో నేను గత విశ్వాసుల కూటాల్లో మాట్లాడుతూ తెస్సలోనికే పత్రిక చాలా కష్టమైన పరిస్థితులలో ఉన్న సంఘానికి వ్రాయబడిన పత్రిక అనే సంగతి జ్ఞాపకం చేశాను. సో అదే సంఘానికి రెండవ పత్రిక రాస్తున్నాడు ఆయన. మొదటి పత్రికలో చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం నుంచి మొదటి పత్రికలో ప్రభు రాకడ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. మనం చూస్తే 3-4 అధ్యాయాల్లో ప్రభు తిరిగి వస్తాడు అన్న సంగతి చాలా స్పష్టంగా చాలా పర్యాలు రాశాడు. మనం అందుకే సమాధుల దగ్గర కూడా మొదటి తెస్సలోనికే పత్రికే చదువుతాం, జ్ఞాపకార్థ పుటంలో అదే చదువుతాం. అన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఆ వాక్యాన్ని చదివి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం. ప్రభు తిరిగి రానై ఉన్నాడు, మనం ప్రభువుని కలుసుకుంటామని. కానీ అది విన్న ఆ సంఘానికి ఇంకా కొన్ని అనుమానాలు మిగిలిపోయి ఉన్నాయి. దానివలన రెండవ పత్రిక అని వ్రాయవలసి వచ్చింది. అందువల్లనే మొదటి పత్రికలో రాసిన మొదటి 2 వచనాలు, రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో రాసిన 2 వచనాల్లో ఒకటే పదాలు ఉంటాయి. 3వ వచనం నుంచి మనం చూస్తే ఆయన వీరి విషయమై మీ విషయమై నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రారంభిస్తున్నాడు. కానీ ఈ వాక్యంలోని ప్రధానమైన అంశాన్ని మనం ధ్యానిస్తే ఇది ప్రభు రాకడ గురించి, సంఘం ఎత్తబడే విషయం గురించి విపులంగా రాసిన సంగతి మనం అర్థం చేసుకోగలం. ఆయన ప్రభు ఎప్పుడు రానై ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు జరిగే సంగతులు ఏమిటి అన్న విషయాన్ని వివరంగా రాస్తూ వచ్చారు. ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆయన ఎలా వస్తారు, వచ్చినప్పుడు ఇక్కడున్న సంఘానికి ఏం జరుగుతుంది, లోకానికి ఏం జరుగుతుంది, ఇక్కడున్న వారందరికీ జరగబోయే విషయాలు ఏమిటి అన్న విషయాలు ఆయన రాస్తూ వచ్చాడు. సో ప్రభు యొక్క రాకడ ఖచ్చితంగా వస్తుంది అన్న సంగతి 2 పత్రికలు చదివిన వారు ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన ప్రభు ఖచ్చితంగా తప్పక వస్తారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఆయన ఎప్పుడైనా రావచ్చు. కాలములు సమయములు మన తండ్రి స్వాధీనంలో ఉన్నవి కనుక ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ బట్టబయలవుతాయి, స్పష్టంగా విశదీకరించబడతాయి. కానీ అప్పుడు సరి చేసుకోవడానికి సమయం ఉండదు మనుషులకు. దానివల్లనే ఈ దేవుని వాక్యం వింటున్న మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలన్న సంగతి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నాడు. సో దేవుని వాక్యం ఈ యొక్క తెస్సలోనికే పత్రికలో చదువుతున్న వాక్య భాగంలో ప్రభు వస్తున్నప్పుడు భూలోకంలోని కొన్ని విషయాలు చాలా స్పష్టమవుతాయి అన్న సంగతి మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన వచ్చినప్పుడు మీకు కరెంటుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్న సంగతి మాట్లాడారు. చాలా పర్యాలు మన జీవితాల్లో సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ప్రాబ్లమ్స్లో మనం వెళ్తున్నప్పుడు మన సమస్యకు పరిష్కారం ఎక్కడొస్తుంది, ఎప్పుడు దొరుకుతుంది అనే ప్రశ్న మన మనసులో ఉంటుంది. వేచి చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తుంది, ఏ సమయంలో నాకు పరిష్కారం దొరుకుతుంది అని. కొన్నిసార్లు ఇది జరిగితేనే కానీ రెండవ దానికి నాకు సమాధానం రాదు అని మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అనలైజ్ చేసుకున్న తర్వాత ఏది మొదట మనకు సమాధానం దొరకాలి, దాని తర్వాత రెండవది ఏది, మూడవది ఏది అని ఒకదాని తర్వాత ఒకటి జరిగినవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఈ పత్రికలో కూడా ఈయన రాస్తున్న మాట ఏమిటంటే తెస్సలోనికే సంఘం చాలా శ్రమల్లో ఉంది. జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, జామీన్ మీద బయటకు వచ్చారు, జడ్జిమెంట్లు ఇచ్చారు, హింసలు పాలవుతున్నారు. మొదటి పత్రికలో చదివితే వారిని యాసోనైనా ఆయన్ని జైల్లో పెట్టారు, ఆయన జామీన్ మీద బయటకు తీసుకొచ్చారు, మరి వారిని నిషేధించారు, ఆ పట్టణానికి రాకుండా పౌలును నిషేధించారు. ప్రభువును అంగీకరించిన వారందరినీ అక్కడ ఉన్నటువంటి సినగోగుల నుంచి వెలివేశారు. ఎవరైనా ప్రభువును అంగీకరిస్తే వారిని ఒప్పుకోలేదు. ఇంతటి ఘోరమైన శ్రమల మధ్య సంఘం విస్తరించటం ప్రారంభించింది. అనేది రాస్తున్నాడు, మీ విషయంలో మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అని రాస్తున్నాడు. కారణం ఎందుకంటే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వెన్ దేర్ వాస్ ఎ పర్సిక్యూషన్, ఎప్పుడైతే ఈ సంఘానికి శ్రమలు వస్తున్నాయో ఆ శ్రమలో నుంచి పుట్టుకొచ్చిన పుష్పం ఏది అంటే ప్రేమ పుష్పం. ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్లవర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బుష్. ముళ్ళ పొదలలో నుంచి బయటికి వచ్చిన పుష్పం వలె
వారి యొక్క సంఘములో నుంచి, శ్రమలలో నుంచి బయటకు వచ్చింది ప్రేమ పుష్పం. దాని సువాసన చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటికీ వ్యాపించింది అని 2వ అధ్యాయంలో చదువుతాం తెస్సలోనికీ పత్రికలో, మొదటి పత్రికలో. సో ఇంత విస్తరించున్న సంఘం వల్ల రాస్తున్నాడు, మీరు హింసలన్నిటిలోనూ శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. ఓన్లీ రీజన్ ఫర్ సంబడీ టు గ్లోరిఫై గాడ్. దేవునిని ఘనపరచటానికి ఒకే ఒక్క కారణం, ఒక సంఘాన్ని చూచి శ్రమలలో, ఇబ్బందులలో, ఇంకెక్కడ వారికి ఎదురవుతున్న హింసలలో, వెరీ టెర్రబుల్ వర్డ్. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఫైన్, బట్ హింస ఈజ్ ఎ టెర్రబుల్ వర్డ్, చాలా భయంకరమైన పదం. హింసలలో కూడా మీ ప్రేమ వర్ధిల్లుచున్నది. ఈ దినాల్లో భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘానికి ఉండవలసిన మొదటి లక్షణం ఇదే. ఇప్పుడు మనం ఉన్నంత సులువుగా రాబోయే దినాలు ఉంటాయని మనం అనుకోలేం. ఇప్పుడు కూర్చున్నంత ప్రశాంతంగా మనం కూర్చోగలమని మనం అనుకోలేం. సో వీ హ్యావ్ టు గెట్ రెడీ. రాబోయే దినాల్లో ఈ తెస్సలోనికే సంఘపు అనుభవం మరలా భారతదేశంలో క్రైస్తవ సంఘానికి వచ్చిన ఆశ్చర్యపడనక్కర్లేదు. మీరు ఎంతమందికి పరిచయం ఉందో తెలియదు కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్రైస్తవ సంఘం కూడుకోవటమే కష్టం. అక్కడ నిజంగా ఇక్కడ రాయబడిన హింస అనే పదం ఆ సంఘం అనుభవిస్తూనే వస్తుంది. వారికి ఇప్పటికీ ఆ సంఘాలలో కూడుకునే అవకాశం లేదు, గృహ కూడికలకు అవకాశం లేదు, సంఘంగా కూడుకునే అవకాశం లేదు. కానీ ఆ సంఘాలలో నుంచి దేవుడు మాట్లాడుతున్నది, దేర్ కమ్స్ ద ఫ్లవర్ ఆఫ్ లవ్. ప్రేమనే పుష్పం వారి మధ్య నుంచి ఉద్భవిస్తుంది అన్న సంగతి మాట్లాడుతుంటాం. ఈ యొక్క శ్రమలలో వస్తున్నటువంటి వాటన్నిటిలో నుంచి విడుదల కలిగే రోజు ఒకటి ఉన్నది అని ఈ పత్రికలో రాస్తున్నాడు. శ్రమ పడుతున్న మీరు శ్రమలలో కష్టాలు పాలవుతున్నప్పటికీ మీకు విడుదల పొందే రోజు ఒకటి ఉన్నది. మనకే ఉన్నాయి. నాకు ఈ మధ్యన బాగా గుర్తు, నేను ప్లేస్ మెన్షన్ చెయ్యను కానీ మన చర్చిలోనే ఒక చర్చి కట్టిన వెనకాల ఇంకొక టెంపుల్ కట్టి చర్చి ప్రక్క నుంచి టెంపుల్కు దారి ఇవ్వాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. దాని కొరకు మన వాళ్ళు ప్రయత్నాలు చేశారు. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చాలా స్థలాల్లో మందిరం కట్టాలంటే ఇబ్బంది, సంఘం కూడుకోవాలంటే ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉన్న రోజులలో ఇది మా చర్చి క్షేమంగా ఉంది కదా అని మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవునికి సంబంధించిందే. కానీ ఈ దేవుని వాక్యంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఈ జీవితంలో వీటి నుంచి మనకి ఎగ్జంప్షన్ దొరుకుతుందా, లేక మనల్ని దీని నుంచి తప్పించే మార్గం ఉన్నదా అంటే లేదు. మనకు దీని నుంచి తప్పించుకునే మార్గం ఎక్కడన్నా దొరుకుతుందా అంటే లేదు. నో షార్ట్ కట్. భూమి మీద ఉన్న ప్రభువుని వెంబడిస్తున్న వారికి షార్ట్ కట్లు లేవు. ఒకటే మార్గం, యు హ్యావ్ టు గో త్రూ ద వే. ఆ దారి గుండా ప్రయాణం చేయవలసిందే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ 3వ వచనంలో ఇంకొక మాట వాడాడు ఈయన. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు బహుగా అభివృద్ధి పొందుచు మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. సో ఇట్ సేస్ దట్ మోర్ అండ్ అధికమైన అభివృద్ధి మీ సంఘంలో నేను చూస్తున్నాను. సంఘంలో ఆయన చూస్తున్నది ఏంటంటే శ్రమ పడుతున్నప్పుడు ఎట్లా బయటపడాలా అనే ప్రయత్నం చేసేదానికంటే ఎలా స్థిరంగా నిలబడాలనే ప్రయత్నం సంఘం చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. శ్రమ వస్తే తప్పించిన ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటాం, అర్జెంటుగా తప్పించాలని. లేదు అంటే సంఘం అంతా ఉపవాసం పెడతాం. లేకపోతే నా కొరకు మీరు అందరూ ఉపవాసం ప్రార్థన చేయండి, నా ప్రాణం పోయేటట్టుందంటాం. కానీ ఈ సంఘం చూస్తే ప్రాణం పోతున్నా దే సెడ్ వీ డోంట్ వాంట్ టు లీవ్ జీసస్. మేము యేసుని విడిచిపెట్టాం, మా విశ్వాసాన్ని విడిచిపెట్టాం. దీనిలో గుండా ఎలా ప్రయాణం చేయాలో నేర్చుకుంటాం.
దీనిలో గుండా మా ప్రయాణంలో విజయం వైపే మేము ముందుకు వెళ్తాం. ఇదంతా మా విశ్వాస ప్రయాణంలో భాగం అవ్వాలి తప్ప ఇది మా జీవితాలను, మా యొక్క విశ్వాస ప్రమాణాలను ఇబ్బంది పెట్టేదే ఉండకూడదన్నది వారి యొక్క ఉద్దేశం. ఇది చాలా అద్భుతమైన అనుభవం. శ్రమలలో గుండా సంఘం ప్రయాణం చేయటం అద్భుతమైన అనుభవం. ఎప్పుడైతే సంఘానికి శోధనలు, శ్రమలు, హింస సంగతి ఎదురవుతుందో అక్కడ సంఘంలో ఐక్యభావం, శ్రమించే గుణం, ప్రభు కొరకు నిలబడే గుణం వస్తుందన్న సంగతి ఈ వాక్యంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 10-12 వచనాలు మనం చూస్తే ఆయన ఏం జరుగుతుందో రాశాడు అక్కడ. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందును ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాట, అన్లెస్ యు గో త్రూ దిస్, ఈ అనుభవం గుండా మీరు ప్రయాణం చేస్తేనే మీకు రాబోయే బహుమానం మీకు సిద్ధంగా ఉంది. సంఘం శ్రమలలో గుండా, హింసానుభవంలో నుంచి ప్రయాణం చేస్తేనే మీకు సిద్ధంగా ఉంది. ఈ 12వ వచనంలో మాట్లాడతాడు, మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేము చేయవలెని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఆయన వచ్చునప్పుడు ఈ ప్రతి అనుభవములో నుంచి మనలను తప్పించి రక్షించేవాడు అని హీ వాజ్ కేటగరైజింగ్ ద పీపుల్ ఇంటూ 2 గ్రూప్స్. పునరుద్ధానంలో మనుషులందరినీ 2 భాగాలుగా విడగొట్టేవాడుగా ప్రభువు వస్తాడు అని దేవుని వాక్యంలో మాట్లాడుతుంది. ఆయనను శ్రమ పెట్టే వారిని ఒక వర్గంగాను, ఆయన కొరకు శ్రమ పడిన వారిని మరొక వర్గంగాను దేవుడు విడగొడతాడు. దేర్ యూ విల్ బి సెపరేటెడ్, అక్కడ మీకు ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఈ 5వ వచనం 6వ వచనంలో చూస్తే దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమును మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుటకు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. గాడ్ ఈజ్ జడ్జ్ అండ్ గాడ్ ఈజ్ జస్ట్. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతి అనే దేవుడు ఆయన న్యాయమైన న్యాయశాస్త్రాన్ని, న్యాయ సూత్రాలను అమలు చేసేటప్పుడు ఆయన నమ్మిన వారికి జరగవలసిన న్యాయాన్ని ఖచ్చితంగా జరిగించేవాడు. అందుకే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట ఆయన న్యాయం. దేవుని యొక్క న్యాయం ఏమిటి అంటే టు డివైడ్ పీపుల్. ఎప్పుడు? తీర్పు దాన్ని. ఇప్పుడు కాదు సుమా, ఈజ్ నాట్ డివైడింగ్ నౌ. ఇప్పుడు మనుషులను ఆయన విడగొట్టే పని చేయటం లేదు. అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరికీ రక్షణను అందుబాటులో ఉంచాడు, అందరికీ సువార్త వినే అవకాశం ఉండాలని దేవుని యొక్క సూత్రం. ఈ సువార్త వినిన వారందరూ ప్రభువును అంగీకరించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క సుదీర్ఘ ప్రణాళికలో మానవుని కొరకు స్థలాన్ని పరలోకంలో దేవుని ఎరగని వారి కొరకు ఆయన స్థలాన్ని సిద్ధం చేయలేదు. దేవుని రాజ్యంలో చూస్తే ఆయన తన యొక్క గొర్రెలను మేకలతో మాట్లాడుతూ, తర్వాత మత్తయి సువార్తలో ఆయన దగ్గరకు వచ్చిన కుడివైపు ఎడమవైపు అన్న వారితో ఆయన మాట్లాడితే ఆయన అంటున్న మాట, నాకు చేసినట్లు మీరు వీరికి చేసినట్లే నాకు చేశారు కనుక మీరందరూ జగత్పునాది వేయబడక మునిపే మీ కొరకై సిద్ధపరిచిన నా తండ్రి రాజ్యంలోనికి మీరు ప్రవేశించుడి అంటాడు. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద పీపుల్ హూ నెవర్ బిలీవ్డ్ ఇన్ హిమ్, ఆయన నమ్మని వారి గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నమాట,
అపవాదికిని వాని అనుచరులకును నిర్ణయించిన స్థలములోనికి మీరు పొండి అంటాడు. వై మనుషుల కొరకు దేవుడు ప్రభువు నెరగని వారి కొరకు ఎందుకు నరకాన్ని సిద్ధం చెయ్యలేదు? అపవాదికి వాని అనుచరుల కొరకు మాత్రమే నరకాన్ని సిద్ధం చేశాడు. కానీ ప్రభువు నెరగని వారు కొందరు ఉంటారు, వారికి నరకం ఇవ్వాలన్న ఆలోచన దేవుని యొక్క ప్రణాళికలో లేదు. దేవుని ప్రణాళికలో అందరూ రక్షించబడాలనే దేవుని యొక్క ప్రణాళిక. అందువల్లనే వారి కొరకు అనేకమైన నివాసాలు నిర్మించే పనిలోనే యేసయ్య ఉన్నారు. అనేక మందికి భూమి మీద ఉన్న మానవులందరికీ సరిపడే విశాలమైన నివాసాలు నిర్మించే పనిలో దేవుడుంటే ఇంకా మానవులు దాన్ని స్వతంత్రించుకునే పని చేయలేకపోతున్న కారణంగా స్టిల్ గాడ్ ఈజ్ ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రావటం ఖచ్చితం, మనుషులకు తీర్పు తీర్చటం ఖచ్చితం. ఆయన తీర్పు తీర్చేటప్పుడు క్రైస్తవులను, ప్రభువుని వెంబడిస్తున్న వారిని హింసించిన వారికి సపరేటెడ్ దెమ్ ఫ్రమ్ దెమ్. అసలు క్రింద చదివితేనండి చాలా టిపికల్ వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతుంటే డిఫరెంట్ వర్షన్స్లో ఎంత గూఢమైన పదాలు, కఠినమైన పదాలు వాడారంటే చాలా ఘోరంగా ఉంటుంది. కానీ నేను ఇంకా తర్వాత మాట్లాడతాను ఆ విషయం. ముందుకు పోతే, ఇంకా కొంచెం ముందుకు పోతే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. చదవమ్మా. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద చర్చ్. దేవుని సంఘము నుంచి క్రీస్తుతో సమానమైన శ్రమ పడటం అనేది సంఘం దగ్గర దేవుడు ఆశిస్తున్న ఒక లక్షణం. సో దేర్ నో ఈజీ లైఫ్ ఫర్ క్రిస్టియన్. ప్రభువుని వెంబడిస్తున్న వానికి జీవితం సుఖంగా ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు. ఇట్స్ ఎ టఫ్ లైఫ్, కఠినమైన జీవితమే. కానీ రాబోచున్న మహిమను గుర్తెరిగిన వారై ఈ శ్రమలన్నిటిలో నుంచి ప్రయాసతో, ఓర్పుతో ప్రయాణం చేయటం నేర్చుకోవాలన్నదే దేవుని యొక్క తలంపు. ఈ తెసలోనికే సంఘానికి ఈ విషయమే మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. సంఘమా, మీకు శ్రమలు ఎదుగుతున్నాయి, హింస మీకు ఎదురవుతుంది, శ్రమలు మీకు ఎదురవుతున్నాయి, కానీ బహుమానం మీ కొరకు సిద్ధంగా ఉంది. ఆ యొక్క బహుమానం కొరకు క్రీస్తు పడిన శ్రమలో కనీసం పాలివారవటం మనం నేర్చుకోవాలి. దేవుని ఎరిగిన సంఘంగా, ప్రభువుని ఎరిగిన విశ్వాసులంగా మనకొస్తున్నటువంటి హింసలలో కానీ, శ్రమలలో కానీ ప్రభు కొరకు నిలబడే ధైర్యం మనకి ఇవ్వాలని ప్రభువుని అడగాలి. సంఘంగా కృంగిపోకూడదు, సంఘంగా జారిపోకూడదు, సంఘంగా కూడుకోవటం మానకూడదు, సంఘ క్రమంలో భాగం పొందకుండా ఉండకూడదు. ఇవన్నీ సంఘంలో ప్రభు ఆశిస్తున్న గుణాలు. ఎక్కడ శ్రమ విస్తరిస్తుందో అక్కడ ప్రేమ అభివృద్ధి చెందుతుంది అన్న సూత్రం ఈ వాక్యంలో మనం నేర్చుకోగలం. ఇంకా కొంచెం ముందుకు వెళితే 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనన్ను. వెరీ క్లియర్ కట్ స్టేట్మెంట్. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. ఒకవేళ ఆయన ఎవరో నాకు తెలియదు అంటే ఆయన నువ్వు తెలియదు అంటాడు. సింపుల్, మనం వాడుక భాషలో చెప్పాలంటే ఇట్స్ వెరీ క్లియర్. సో ఈ వాక్య భాగంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎ చర్చ్. శ్రమ అనుభవం, హింస అనుభవం ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవ సంఘానికి, ప్రభువును వెంబడిస్తున్న వానికి తప్పనిసరి అనుభవం. దీని గుండా ఎలా ప్రయాణం చేయాలని ప్రభువుని అడగాలి. జీవితంలో ఎదురవుతున్న పోరాటంలో దానిలో ఎలా ప్రయాణం చేయాలో ప్రభువుని అడగాలి. తుఫాన్ వస్తుంది, ఉప్పెన వస్తుంది, అలలు ఎక్కువగా ఉన్నాయి, పడవ ప్రయాణం సాగటం లేదు. పడవను వెనక్కి తిప్పే ప్రయత్నం చేయకూడదు సుమా, పడవను ముందుకు దోసే ప్రయత్నమే చేయాలి. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. దాని గుండా ప్రయాణం చేయాలి. తెసలోనికే సంఘానికి దేవుడు నేర్పుతున్న పాఠం ఇదే. నెవర్ విడ్రా. మీరెప్పుడు జారిపోకూడదు, ముందుకే పోవాలి, విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. కారణం
రాబో దినాలను ఆయన మీకు తీర్పునివ్వబోతున్నాడు, బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. మీ బహుమానం చాలా గొప్పది. దానివల్లనే దేవుని వాక్యంలో మాట్లాడుతుంది, అనేక 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 పర్యాయాలు మనకొచ్చే సమస్యలు, స్నేహాలు, మనకున్నటువంటి బంధుత్వాలు కొన్నిసార్లు ప్రభువుకు మనల్ని దూరం చేస్తూ ఉంటాయి. మనకు వస్తున్నటువంటి స్నేహ సంబంధాలు కానీ, మనకున్న అనుభవాలు కానీ అవి మనకు దూరం చేస్తూ ఉంటాయి. కానీ సంఘంలో ఉన్న ఐక్యత ప్రభువుకు దగ్గర చేస్తుంది. సంఘం శ్రమ అనుభవం మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. సంఘం కొన్ని అవసరతలన్నీ మనకు ఐక్యంగా ఉంటాయి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభు వస్తున్నప్పుడు మరొక సంగతి దేవుడు మనకు మాట్లాడుతున్నది ఏమిటంటే, మహిమ నుంచి దూరంగా నెట్టబడే గుంపు ఒకటి ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో మనం చూస్తే ఇదే అధ్యాయంలో మహిమపరచబడుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకు ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు. ఈ మాట చాలా కఠినమైన పదం అండి. ఎందుకంటే విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమను దండన పొందుదురు. దే విల్ బి డ్రివెన్ అవే ఫ్రమ్ హెమ్. వారు పారద్రోలబడతారు. కనీసం ఇన్హలేషన్ కంటే గౌరవమైన పదం, అవమానానికంటే, నింద కంటే, అంతకంటే గౌరవమైన పదం ఏమిటంటే, వారు నిత్యంగా ప్రభువు సన్నిధికి దూరంగా నిత్య నరకాన్ని అనుభవిస్తారు. అలా కఠినమైన పదం అండి. ప్రభువుని ఎరగకుండా ఇంకా మన జీవితాలు కొనసాగుతుంటే ఈ వాక్యం విన్న తర్వాత వెన్నులో చలి, శరీరంలో భయం, వణుకు రావాలి. ఎందుకంటే ప్రభు వచ్చు దినాన యూ విల్ బి డ్రివెన్ అవే ఫ్రమ్ దిస్. ఆయన సంధి నుంచి పారద్రోలు. ఇప్పుడు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ కూల్. చక్కటి వాతావరణంలో దేవుని యొక్క కాపుదల, ఆయన ప్రేమలో మనం ఎదుగుతున్నాం. కొన్నిసార్లు మనకు అన్ని ఆశీర్వాదాలు బాగున్నాయి. నేను ఈ మధ్యకాలంలో మా చర్చిలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. అంజూరపు చెట్టు గురించి ధ్యానించాం ఒకసారి. ఆయన ఒక మధ్యాహ్న వేళ కాలంగాని కాలువలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, చెట్టు పచ్చగా ఉంది, పళ్ళు ఉన్నాయేమో అని చూశారండి యేసుప్రభు. ఏమైంది అక్కడ? పళ్ళు లేవు. చెట్టు ఎండిపోయింది కదా. చెట్టు ఎండిపోయిందా? ఎవరో మాట్లాడరేంటండి? చెట్టు పచ్చగా ఉంది, చెట్టు చాలా పచ్చగా ఉంది, కానీ ఒక్క పండు కూడా లేదు. అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది దాని కింద, అది అంజూర పండ్ల కాలము కాదు అని రాసింది. పండ్ల కాలము కాయ దినాలలో పండ్ల కాలము కాని దినాలలో ప్రభువు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి, నాకు ఇక్కడ ఒక్క పండు కూడా లేదు, కనీసం పండిచ్చే లక్షణం కూడా నీలో లేదు, కానీ నీ పండు ఇంకెవడో తినడం అని చెప్పాడు దేవుడు. విల్ కమ్ టు అప్లికేషన్. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన జీవితం ప్రస్తుతానికి చాలా పచ్చగా అనిపిస్తుంది. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, 3 పూట్ల భోజనం ఉంది, సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, అన్నీ సాగుతున్నాయి, పిల్లల చదువులు బాగున్నాయి, వారి కుటుంబాలు బాగున్నాయి. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటాం. ఫైన్, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దానివల్లే నీకు అన్నీ బాగున్నాయి. కానీ మరి నువ్వేం చేస్తున్నావు? నీ సమాధానం ఏంటి దానికి? ఇశ్రాయేలీల దేశ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలరా, మీరు ఈ సిద్ధాంతాలు, వారికి ధర్మశాస్త్రం ఆచరించడానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ దినాల్లో చాలా నిష్టగా ఉండేవారు వారు కదా. వారానికి 3 సార్లు ఉపవాసం చేస్తూ, దశమ భాగాలు దేవునికి ఇస్తూ కదండి, ఇంకా దేవునికి చేయవలసినవన్నీ చేస్తూ చాలా పచ్చగా ఉంది జీవితం అనుకున్నారు. కానీ ప్రభు అడుగుతున్నాడు,
అండ్ వాట్ ఈస్ ద రిటర్న్? నువ్వు తిరిగి నాకు చెల్లించేదేంటి? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్. ఇంత నీకు చేస్తే నీవు తిరిగి నాకు చేసిందేంటి? తెసలోనికే సంఘం వాజ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్. తెసలోనికే సంఘం దానికంటే ఎక్కువ చేస్తుంది. తెసలోనికే సంఘం ఫలించటంలో అనేక మంది సంఘంలో చేర్చబడుతున్నారు. వారి ప్రేమ విస్తరిస్తుంది. వారి ప్రేమ వెదజల్లి అనేక సంఘాలకు విస్తరించి వెళుతుంది. ఇలా విస్తరిస్తున్న ప్రేమ వల్ల దేవుని సంఘానికి అనేక ఆత్మలు దినదినం జమ చేయబడుతున్నాయి. కానీ వెన్ యు ఆర్ గ్రీన్, నీ జీవితం చాలా పచ్చగున్నప్పుడు ఒక్క ఫలమన్నా ఫలించగలిగామా మనం? ఆత్మఫలం చెప్తాం మాట్లాడితే, ఆత్మఫలానికి దీనికి సంబంధం ఏంటి? దీనికి సంబంధమే లేదు. అంజూరపు చెట్టు ఫలానికి ఆత్మఫలానికి సంబంధమే లేదు. ఆత్మఫలం ఈజ్ ఓన్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో నాణ్యత గురించి మాట్లాడుతుంది ఆత్మఫలం. కానీ దేవుడు మాట్లాడుతున్న అంజూరపు చెట్టు దగ్గర నుంచి ఆశిస్తున్న ఫలం, ఇట్స్ అనదర్ సోల్. ఒక ఆత్మ మరొక ఆత్మను ప్రభు సన్నిధిలో ప్రొడ్యూస్ చేయాలి, రీప్రొడక్షన్, తిరిగి ఉత్పత్తి చేయాలి. అది చేయగలిగినప్పుడు ఇది పాస్టర్ గారి పని అని మనం డివైడ్ చేసి రూల్స్ గీస్తాం. నో, ఇట్స్ నాట్ దట్. అది ఒక్క దేవుని సేవకుని పని మాత్రమే కాదు సుమా. నేను మిమ్మల్ని పిలిచి మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పాడు వారితో. సో ద పర్పస్ ఆఫ్ కాలింగ్ అస్, ఆయన పనికి మనల్ని పిలవటంలో, రక్షించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలని. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, నరకంలో ప్రభువుని ఎరగని దేవుడిని నిత్య ప్రణాళికలో ప్రభువుని ఎరగని వారి కొరకు నరకం సిద్ధం చెయ్యలేదు. అది అపవాదికి వారి అనుచరులకు మాత్రమే సిద్ధం చేశాడు. నీకు ఇది ప్రభువుని ఎరగని కారణంగా నీకు ఇంకా స్థలం లేదు కాబట్టి నువ్వు వాళ్ళతో వెళ్ళిపోరా అని చెప్పాడు వాడిని. దిస్ ఈజ్ వాట్ గాడ్ సెడ్. సో దేవుని యొక్క సుదీర్ఘ ప్రణాళికలో దేవుడు ఎందుకు ఈ ఆలోచన కలిగి ఉన్నాడు? రోమీ పత్రిక 3వ అధ్యాయం తరగతి 23వ వచనం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఏమంటాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పొందలేకపోతున్నారు. నో వన్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సో ఇది దేవుని యొక్క డిస్క్రిప్షన్. మానవుల్ని చూసినప్పుడు దేవుని యొక్క డిస్క్రిప్షన్ ఏమిటంటే, ఇది స్టేట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవుని యొక్క స్థితి ఏమిటంటే వారు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు. దేవుడి నుంచి కృపను వారు పొందలేకపోతున్నారు. దేవుని కృపను పొందలేకపోతున్నారు కనుకనే స్టిల్ ఐఎమ్ డిలేయింగ్. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు సంఘానికి ఇబ్బంది ఏంటంటే ఇంకా శ్రమల్లో ముందుకు సాగాలి. ఆయన త్వరగా వచ్చేస్తే శ్రమల్లో శుభ్రంగా విడుదల వస్తుంది. కానీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్. సో ఆయన నెరిగిన పరిశుద్ధులందరికీ మహిమ సిద్ధం చేసి పెట్టాడు. తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటకును ప్రభు వచ్చున్నప్పుడు ఆయన సంఘాన్ని హింసించే వారిని నిత్య నరకానికి పంపుతాడు అని ఈ పత్రికలో రాస్తున్నాడు. ప్రభు వచ్చున్నప్పుడు జరిగే సంగతి. ఈ దినాల్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనతో ఎవరన్నా కొట్లాడితే దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చాలని చూస్తున్నానని ప్రార్థన చేస్తాం. దేవుడు పాఠం చెప్పాలి, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు పాఠం చెప్తాడని. ఎవరికన్నా ఏదైనా జరిగితే చూసావా మన అట్లా చేసింది అందుకు ఇలాగైంది, అట్లా చేస్తే ఇట్లా అవుద్దేంటి? ఇక అట్లయితే ఎంతమందికి అవ్వాలి? కొంతమందికే జరిగి కొంతమందికి ఎందుకు అవ్వట్లేదు? మరి ప్రభువుని ఎరగకుండా లోకంలో క్రైస్తవుల్ని సంఘాన్ని హింసిస్తున్న వారు ఎంతమంది లేరు? వారందరికీ ఏం అవ్వట్లేదేంటి? కొంతమందికి ఎందుకు అవుతుంది? నో, నిన్ను నీవు సాటిస్ఫై చేసుకోవడానికి, నిన్ను నువ్వు తృప్తిపరచుకోవడానికి నీ సొంత ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు అక్కడ. దేవుడు చెప్తున్న మాట, ఇది తీర్పు దినాన మాత్రమే ఆయన తీర్పు తీరుస్తాడు. అప్పటి వరకు ప్రేమను వెదజల్లే పనే దేవుడు నీకు ఇచ్చాడు. ముఖం చాటేయటానికి లేదే, నీకు మాట్లాడుకొని ఉండటానికి లేదే, పలకరించుకొని ఉండటానికి లేదు, ఎదురుబడి వందనాలు చెప్పకుండా తప్పించుకుని వెళ్ళటానికి అంతకంటే లేదు. యూ హ్యావ్ టు డూ దిస్. ప్రేమ విస్తరించాలి సంఘంలో. దేవుని వాక్యం మాట్లాడుతుంది.
ఆ దినాన ప్రభువుని ఎరిగిన వారందరూ మహిమపరచబడే దినం ఒకటి వస్తుంది. ఆ దినాన ఆయన నెరగని వారిని దే విల్ బి డ్రివెన్ అవుట్ ఫ్రమ్ హేమ్. అసలు దేవుడు ఎంత చక్కటి పదం అంటే అది భయం కల్పించేది. ఆయన సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన ఎరగని వారు ఎదురుగా నిలబడితే, కోర్టు సీన్ ఆలోచించుకోండి ఒకసారి. న్యాయాధిపతి న్యాయసింహాసనం మీద కూర్చుని అపవాది ప్రక్క నుండి యేసయ్య ప్రక్క నుండి వాదిస్తున్నప్పుడు, ఏమండి ఆ జీవగ్రంథం ఓపెన్ చేయబడి పేర్లు చదువుతున్నప్పుడు, అయ్యా వీడి సంఘాన్ని హింసించాడంటే వాట్ ఈస్ ద డెసిషన్ ద గాడ్ ఈస్ టేకింగ్ ఈస్, వారి నిత్య నరకం ఒకటే కాదు, దే విల్ బి అవే ఫ్రమ్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి చాలా దూరంగా త్రోసివేయబడతారు. ఈ సంగతి బాగా అర్థం చేసుకోవాలి మనం. ప్రభువు నెరగకుండా జీవిస్తున్నవాడు ప్రభు సన్నిధి నుంచి దూరంగా త్రోసివేయబడతాడు. నరకం ఒకటే కాదు, దేర్ ఇస్ నో గాడ్స్ ప్రెజెన్స్ దేర్. అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ఏ దేవుని సన్నిధి నీకు కావాలని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ప్రభువుకు అనుకూలంగా నీ ప్రవర్తన ఉంచుకోలేకపోతే, దేవునికి అనుకూలంగా నీవు ఉండలేకపోతే, మహిమ పొందవలసిన దానికి బదులు నిత్య నరకానికి దేవునికి దూరంగా బ్రతకాలి. ఐ స్టిల్ రిమెంబర్ చార్లెస్ స్పర్జన్ స్టేట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆయన ఏమంటాడంటే, ఇఫ్ ఐ కమ్ టు నో దట్ ద లార్డ్ జీసస్ ఈజ్ ఇన్ హెల్, ఐ వాంట్ టు బి దేర్. యేసు ప్రభు పరలో నరకంలో ఉన్నాడని కానీ నాకు తెలిస్తే నాకు నరకమే కావాలి. ఎందుకంటే యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడే నాకు పరలోకం ఉంది. సో దేవుని సన్నిధి నుంచి నువ్వు త్రోసివేయబడతావన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు? నేను శ్రమలలో ప్రేమను విస్తరింప చేయలేకపోయినందుకు. నీకు ప్రాణాపాయం వచ్చినప్పుడు, ప్రాణాంతకమైన స్థితి నీకు ఎదురైనా, హింస గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రేమను విస్తరించలేకపోయినప్పుడు, నిన్ను హింసిస్తున్న వారిని క్షమించలేకపోయినప్పుడు, ప్రభు సన్నిధికి దూరంగా తులసివేయబడే గుంపులోకి నెట్టబడతామేమో. వెరీ డేంజర్. ప్రభువుని ఎరగని వారికి కాదు సుమా, ఎరిగిన వారికి కూడా ఈ వాక్యం మాట్లాడుతుంది. ఇట్స్ డేంజరస్. అపాయకరమైన అనుభవంలోనికి వెళ్ళకముందే శ్రమలలో ప్రేమను విస్తరించే అనుభవానికి మనం ఎదగాలనేది దేవుని యొక్క వాక్యం. ఒకవేళ ఈ దినం నీ తీసుకునే ఆలోచన, ఈ రాత్రి ఈ పర్టిక్యులర్ సమయంలో నీ తీసుకునే ఆలోచన నీ యొక్క భవిష్యత్ ప్రణాళికను స్థిరపరిచేది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. తెస్సలోనికే సంఘం వెరీ డిటర్మైన్, ఎంత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందంటే, శ్రమలలో ప్రభుతోనే ఉండాలి. ఒక దినాన ఆయన తీర్పు వచ్చినప్పుడు పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఆయన వచ్చు దినాన మీకు మహిమ కలుగుతుంది. యు విల్ బి గ్లోరిఫైడ్. మీకు మహిమ కలుగుతుంది, దేవుని నామానికి మహిమ వస్తుంది అన్న సంగతి దేవుని వాక్యంలోంచి ప్రభు మాట్లాడుతున్నాడు. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఎందుకన్నాడు? గలిలయలో కొందరి రక్తం బలుల వల్ల పోయింది, అలాగే గోపురం కూలి కొంతమంది చనిపోయారు. చనిపోయిన వారందరూ పాపులు, బ్రతికిన వారందరూ పరిశుద్ధులనే కాన్సెప్ట్ కదా. యాక్సిడెంట్లో చనిపోయిన వారందరూ పాపం చేసిన వాళ్ళు, మామూలుగా చనిపోయిన వాళ్ళేమో నీతిమంతులు. లోకంలో ఉన్న కాన్సెప్ట్ ఇదే, సంఘాల్లో కూడా ఇదే కాన్సెప్ట్, పాస్టర్ గారు కూడా ఇదే చెప్తారు. దేవునికి ఎదురు తిరిగి కాబట్టి యాక్సిడెంట్ చచ్చిపోయాడు, అందుకు చచ్చిపోతారా? బైబిల్ చెప్పలేదు ఆ మాట. యేసుప్రభు ఏమన్నాడంటే, గోపురం కూలి చనిపోయిన అక్కడ ఫిలాతు వారిని బలిచ్చి పశువుల రక్తంలో మనుషుల రక్తాన్ని కలిపిన వారి గురించి, చనిపోయిన వారి గురించి మీరు ఎక్కువ మాట్లాడకండి, మారు మనసు పొందకపోతే మీ సంగతి అంతే. వెరీ క్లియర్. కొన్ని సందర్భాల్లో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు చాలా సూటిగా సెటైరికల్గా మాట్లాడాడు. ఆయన ఉపమాన అలంకారాలు వాడుతూ వారికి అర్థమయ్యే భాషలో చాలా వ్యంగ్యమైన భాష యేసయ్య వాడినట్లు ఈ వాక్యంలో చూస్తాం. సమయోచితంగా వారికి చెప్పిన ఆలోచన,
మీరు 2 సార్లు అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడల. చూడండి 3వ వచనం అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 5వ వచనంలో మీరు మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశింతురు. సో ప్రతి మానవునికి దేవుని వాక్యం చెప్తున్న మాట, నువ్వు మారు మనసు పొందాలి, రక్షించబడాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, ప్రభు కోసం జీవించాలి. ఇక ప్రభు కోసం జీవితం ప్రారంభించిన తర్వాత యూ షుడ్ నాట్ టర్న్ బ్యాక్. వెనక్కి తిరిగే ప్రయత్నం నువ్వు చేయకూడదు. అండ్ సంఘంగా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, సంఘానికి ప్రాణాపాయం వస్తున్నప్పుడు, సంఘానికి శ్రమలు వస్తున్నప్పుడు, సంఘానికి హింసలు ఎదురవుతున్నప్పుడు, సంఘం ఆ విషయాలలో ప్రేమను వికసిస్తూ వెళ్ళే అనుభవం సంఘం కలిగి ఉండాలనే దేవుని యొక్క సిద్ధాంతం. సో ఈ పాఠాన్ని సంఘం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో మై అవుట్పుట్, నా యొక్క సంఘంలో నా ప్రవర్తన అంతటి వలన తిరిగి నేను చూపించవలసింది ఏది అంటే దేవుని ప్రేమ, నథింగ్ ఎల్స్. ఎన్ని పరిస్థితులు నీకు ఎదురవుతున్నా, ద ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ షో లవ్. సో పాపం ఉందని ఒప్పుకోవాలి, పాప క్షమాపణ ప్రభువు దగ్గర అడగాలి. సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్న 40 దినాలు ఉపవాసాలు చేసి వచ్చాం, ఫైన్. 40 దినాల ఉపవాసాల్లో నేను మధ్య నాకు ఎందుకు ఒక ఆలోచన వచ్చి, వాక్యం చదువుతూ పాప ఒప్పుకుంటాగా, చిన్న చిన్న పాపాలు, పెద్ద పాపాలు, తెల్లయ్య నల్లయ్య అన్నీ ఒప్పుకుంటాగా. ఒప్పుకున్న తర్వాత వదిలేస్తాం. క్షమించిన ఆయన, క్షమించిన ఆయన, క్షమించిన ఆయన అని తెల్లవార్లు ప్రార్థన చేస్తాం. 40 రోజులు క్షమించమని చేస్తానుంటాం. కానీ ఇది మళ్ళీ చెయ్యనయ్యా అని ఎప్పుడన్నా ఒప్పుకున్నాం ఆయనతో? క్షమించయ్యా, క్షమించయ్యా, క్షమించని ఎంతన్నా ప్రార్థన చేస్తావు, కానీ మళ్ళా చెయ్యనయ్యా అని ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అవనగడ్డలో కోర్టు ఉండేది. ఎందుకు ఆ జడ్జి గారు నా మనసులో బాగుపడ్డాడు. ఆయన పేరు విద్యాసాగర్. ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ చిన్నపిల్లోడిని కాలేజీకి వెళ్ళి వస్తూ ఒకసారి ఆ కోర్టులోకి వెళ్ళి కూర్చున్నా. వెనక విజిటర్స్ గ్యాలరీ ఉంటుందిగా కూర్చున్నా. ఎందుకో పొలిటికల్ లెక్చరర్ ఏదో కోర్టు గురించి చెప్పాడు. సో ఈ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ చెప్పాడు, వెళ్ళి చూద్దాం కోర్టు సంగతి అని కోర్టులో కూర్చున్నా. అప్పుడు ఏదో సినిమా హాల్లో సిగరెట్లు తాగిన వాళ్ళని తీసుకొచ్చారు, ఒక బ్యాచ్, 10 మందినో 15 మందినో. వాళ్ళని జడ్జి గారు ప్రశ్నలు అడిగారు, ఎలా సిగరెట్లు తాగారా అని. తాగామండి. మళ్ళీ తాగుతారా? ఇక తాగమండి. యూ సీ ద జడ్జిమెంట్ ఈజ్ గివెన్. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, తాగామని సిగరెట్ తాగామని ఒప్పుకున్నారు, కానీ రెండవ ప్రశ్న అడిగింది ఇంకెప్పుడు తాగవండి అని చెప్పే వరకు తీర్పు చెప్పలేదు ఆయన. వాళ్ళకి తాగలేదని చెప్పిన తర్వాత 10 రూపాయలు 15 రూపాయలు పెనాల్టీ వేసి వెళ్ళిపోమంటారు వాడిని. ఇట్స్ పెట్టి కేసెస్ కాబట్టి. సో దేవుని వాక్యం, ప్రభు న్యాయసింహాసనం ఎదురు కూర్చున్నప్పుడు, వెన్ యూ ప్రే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా 40 దినాలు ప్రార్థన చేసిన ఒక్కరోజున ఈ పాపం మళ్ళా చెయ్యనయ్యా అని ఒప్పుకున్నావా? ఈ రాత్రి ప్రభు నీ జ్ఞాపకం చేస్తున్నది అదే. తెస్సలోనికే సంఘానికి గొప్ప అనుభవం అదే. దే సెడ్ వీ విల్ నెవర్ టర్న్ బ్యాక్. మేము వెనకకు తిరగాం. మా పుష్పం, ప్రేమ పుష్పం వికసించాలి, ఈ సువాసన ఈ ప్రాంతం అంతా వ్యాపించాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ చర్చ్ దట్ వీ కెన్ సీ. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ, ఐఎమ్ ద వే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. ఫైన్, ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. ఇంత ఎరిగిన మనం మన హృదయాలోచనలలో ఆ జీవం ఎరిగిన వానిని, సత్యంగా అయిన వానిని, మార్గమైన వానిని తెలిసి ఉండు కూడా ఇంకా వెనుకున్న పాపాన్ని ఒప్పుకోకుని విడిచిపెడతానని చెప్పకుండానే ప్రార్థన చేస్తాం. అంతా తెలిసిన దాన్ని విడిచిపెట్ట, ఎందుకంటే ఎప్పుడైనా అవసరం వద్దాం మళ్ళీ చేయటానికి వీలుంచుకుంటాం మనం వాళ్ళు ఇంకోసారి. సో దేవుని వాక్యం మనతో హెచ్చరిస్తున్న మాట, వెన్ ద చర్చ్ కమ్స్ టుగెదర్, సంఘం కలిసి వస్తున్నప్పుడు ప్రతి సంఘంలో సభ్యునికి గుర్తుంచుకోవలసిన విషయం, నేను ప్రభువు నన్ను పిలిచాడు, నేను వెనుక తిరగకుండా ప్రభు వైపు పోవాలి,
నా శ్రమల్లో పశ్చాత్తాప అనుభవం నాకు అవసరం, ఉపవాస అనుభవం నాకు అవసరం, మంచిదే. కానీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం కావాలి, చేయనని ప్రభువుతో చెప్పే అనుభవం నీకు కావాలి. తెస్సలోనికే సంఘంలో వెన్ వి రీడ్ దిస్, రెండో విషయం, మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆయన అన్న మాట, ప్రభు తిరిగి వచ్చినప్పుడు 2 గ్రూపులు విడగొట్టాడు. ఒకటి సంఘాన్ని హింసించిన వారు, ప్రభువును వెంబడించిన వారు. సంఘాన్ని హింసించిన వారిని ఆయనకు దూరంగా నెట్టే సంగతి దేవుని వాక్యంలో రాయబడింది. దేవర్ త్రోనేవే అంటే విసరి అవతలకి వేసినట్లు వేస్తాడట. ఆయనతో వచ్చిన వారితో పాటు ఆయన మహిమ పొందటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు అనిదే దేవుని వాక్యంలో మనకి మాట్లాడుతున్నాం. సో ఈ తెస్సలోనికే పత్రిక చదివిన అనుభవంలో నుంచి నేను నేర్చుకున్న పాఠం, వాట్ ఎవర్ ఇట్ మే కమ్, దేర్ విల్ బి రెస్ట్ ఇన్ టు మై లైఫ్. ప్రభు పిలువచ్చు దీనాన, నాకు విశ్రాంతి దొరుకుతున్న నమ్మకం నీకు అవసరం. తెస్సలోనికే పౌలు భక్తునికి ఆ నమ్మకం ఉంది. మాకును శ్రమ పడుతున్న మీకును దేవుడు నిత్య రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు అని వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి వేళ తెస్సలోనికే సంఘానికి వ్రాయబడిన 2వ పత్రికలో 1వ అధ్యాయం చదివిన మనతో గాడ్ ఈజ్ స్పీకింగ్ అస్ వెరీ క్లియర్లీ. సంఘం ఏర్పడింది, సంఘానికి హింస శ్రమ అనుభవాలు వచ్చినాయి, అనుభవాల్లో గుండా సంఘం ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణాల్లో వారి ప్రేమ విస్తరించింది, వికసించింది. వారి ప్రేమ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. వారి ప్రేమ విషయంలో దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదించబడినాయి. కానీ సంఘాన్ని హింసిస్తున్న వారి విషయంలో మాత్రం దేవుడు చెప్పిన మాట, వారి కొరకు ఒక దినం సిద్ధం చేయబడింది, కానీ ఆ దినం కొరకు మనం వేచి చూడవలసిన అవసరం మనకు లేదు. దేవుడు ఎప్పుడు తీర్పు తీరుస్తాడో నేను చూస్తున్నాననే భాషే మనకు అవసరం లేదు. ఎందుకు? ప్రభు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు ఆయనతున్నానో ఒకటే నాకు కావాలి. నా భక్తంతా దేవునితో ఉండటానికే. వెన్ వి ప్రీచ్ అబౌట్ గాస్పెల్, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడకుండా సువార్తను ముగించలేం. పాపక్షమాపణ మాట్లాడకుండా సువార్తను ముగించలేం. పశ్చాత్తాప గురించి మాట్లాడకుండా సువార్తను ముగించలేం. ప్రభు వస్తున్నాడు, దాని కొరకే సంఘంగా కూడా, లేకపోతే అవసరమే ఉంది? నో నీడ్. మనం కూడా శుభ్రంగా ప్రార్థన చేసుకుని ఎవరింట్లో కూర్చోవచ్చు. కానీ ప్రభు వస్తున్నాడు, సంఘంగా ఎత్తబడతాం, సంఘంగా కలిసి ఉండటమే దేవుని యొక్క చిత్తం. ఈ సంఘం శ్రమలో ప్రయాణం చేయటం ప్రభు చిత్తం, శ్రమలో ప్రేమ విస్తరించటం ప్రభు చిత్తం, సంఘంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ప్రభు యొక్క చిత్తం. ఆయన చిత్తములో దేవుడు బయలుపరిచిన మరొక విషయం, ఆ సంఘాన్ని హింసిస్తున్న వానికి ఒక దినాన తీర్పు ఉన్నది. దే విల్ బి డ్రివెన్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి దూరంగా విసిరివేయబడతారు అని రాయబడింది. దే విల్ బి థ్రోన్ అవుట్, విసిరివేయబడతారు. జాగ్రత్త సుమా. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నేను ఇక ముగించే ముందు, నా సమయం కూడా అయిపోవచ్చింది, ముగించే ముందు ఒక్క మాట చెబుతాను. ఇప్పుడు సంఘాన్ని హింసించేవాళ్ళు అంటే ఒక యాంగిల్లోనేమో, ఒక కోణంలో సంఘాన్ని హింసించేవారు ఎవరు? ప్రార్థన పెట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు, మీరు కూడుకోటకు వీల్లేదన్నవాళ్ళు కదా వాళ్ళు. మరి ప్రార్థనకు వచ్చే విశ్వాసిని బయలుదేరింది లేనివాళ్ళ సంగతి ఏంటి? ప్రార్థనకు వస్తుంటారు, ఆమె వస్తే నేను రాను, ఆమె కూర్చొని వచ్చాడు నేను కూర్చోను, ఆ సంఘానికి నేను వెళ్ళను. మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళెవరు? వీళ్ళ సంఘాన్ని కూడగట్టేవాళ్ళ, బలపరిచేవాళ్ళ? వీళ్ళు ఏమన్నా సంతోషంగా ఉంచుతున్నారు వాళ్ళని? మరి వీళ్ళ సంగతి ఏంటి? మరి వీళ్ళకేముంది తీర్పు? వీళ్ళు ఏమైనా ఎగ్జామ్టెడా? వీళ్ళకి ఏమైనా మినహాయింపు ఉందా? బయలుదేరిందండి, అందరికంటే ముందే కూర్చుంటుంది. ఓ బయలుదేరింది, కొత్త బ్యాగ్ వేసుకొచ్చింది, ఈసారి వచ్చాడండి, పెద్ద బయలుదేరాడు పాటలు పాడటానికి. ఇదంతా ఏంటి? వాట్ ఈజ్ దిస్? దీన్ని ఏమని పిలవాలి? ఇది హింస కాదా?
మీలో ఎవరన్నా ఇక్కడ లాయర్స్ కానీ చదువుకున్నారని ఉంటే, గృహహింస చట్టాన్ని చదివిన వారు ఎవరన్నా ఉంటే, కుక్కను కొట్టిన హింస కిందే లెక్కంట వాళ్ళ పేరు చెప్పి. తెలుసా మీకు ఈ సంగతి? భార్య మీద కోపం వచ్చి భర్త కుక్కను కొట్టాడు అనుకోండి, కేసు పెట్టచ్చు. పెట్టబాకండి సుమా, పెట్టచ్చు అంట. మా ఆయన నా మీద కోపంతో కుక్కను కొట్టాడని కేసు పెట్టచ్చు గృహహింస చట్టంలో. తలుపు కట్టిగేస్తే నా మీద కోపంతో తలుపు కట్టిగేశాడని పెట్టచ్చు. ఇది నేరమైనప్పుడు నీ పక్కన ప్రార్థించే ఆమె గురించి నువ్వు మాట్లాడటం ఏమవుతుంది? అది పొగడతవుతుందా, ప్రోత్సాహం అవుతుందా, హెచ్చరిక అవుతుందా, అవమానం అవుతుందా, హింస అవుతుందా? ఈ రాత్రి ప్రభువుని ఎరిగిన సంఘంలో ఉన్న విశ్వాసులకు దేవుడు వేస్తున్న ప్రశ్న. హింస సంఘం లోపలే ఉంది. లెట్స్ నాట్ టాక్ అబౌట్ హింస సంఘ బయట విషయాలు మాట్లాడుకోని అవసరం లేదు. మనం సంఘం లోపలే హింస ఉంది. ఈ హింసాయుత ప్రవర్తన సంఘంలో నుంచి పోవాలి. ఇది దేవుని తీర్పుకు గురయ్యే ప్రవర్తన. ఇది తోటి విశ్వాసిని తన విశ్వాస అనుభవంలో నుంచి నీరుగార్చే ప్రవర్తన. వానిలో ఉన్న పరిశుద్ధాత్మను చల్లార్చే ప్రవర్తన. అందుకే ఆయన అంటాడు, ఆత్మను. నేను చిన్నప్పుడు అనుకున్న ఆత్మను ఆర్పడం అంటే మా అమ్మకు వచ్చే పరిశుద్ధాత్మకు అడ్డపడకూడదు కావాలనుకునేవాడిని. నిజమే, ఆమెకు పరిశుద్ధాత్మ పెట్టినప్పుడు అల్లరి చేయకుండా మెల్లకుండా మూలకు వెళ్ళిపోయేవాళ్ళం ఇంట్లో కూడా. ఫైన్. కానీ అదే అనుకున్నాను. తర్వాత తెలిసింది బయలుదేరిందండి అంటాం కూడా ఆత్మను ఆర్పడమే. అబ్బో, మా కాలేజీలో చదువుకునేటప్పుడు మచిలీపట్నం క్లార్క్ హాస్టల్లో అందరూ పాస్టర్ గారు అబ్బాయిలే. బైబిల్ పట్టుకుని బయలుదేరాడు రోయ్ భక్తుడు అనేవాళ్ళు. సో వాట్ డస్ ఇట్ మీన్? నీ చర్చిలో నీకంటే ఎక్కువ ప్రార్థన చేసిన ప్రాబ్లమే, నీకంటే ముందొచ్చిన సమస్యే, ఎక్కువ పాట పాడిన సమస్యే, కొంచెం భక్తిగా ఉన్న సమస్యే. ఇది హింస కాదా? ఈ హింసించే వారికి ఉన్న శిక్ష ఏంటి? ప్రభు దగ్గరగా ఉంటాను అనుకుంటున్న వారిని దూరంగా త్రోసివేసే శిక్ష దేవుడు నిర్ణయించి ఉంచాడు. లెట్స్ బీ కేర్ఫుల్. ఈ విషయంలో ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా మనం నియంత్రించుకొని, నా ఈ మాట మరొకనిలో ఆత్మను చల్లారుస్తుందేమో, దేవుడు రగిలిస్తున్న మరొక ఆత్మను నేను నీళ్లు చిమ్ముతున్నానేమో. సంఘంలో ఉద్యోగం కొరకు చదువులేని వాడిని ఎన్నుకోవచ్చు. సంఘంలో ఉద్యోగం కొరకు ఎవరో మూలనున్న వ్యక్తిని ఎన్నుకోవచ్చు. సంఘంలో ఉద్యోగం కొరకు ఇంట్లో మంచం మీద ఉన్న వ్యక్తిని ప్రభు ఎన్నుకోవచ్చు. బట్ షుడ్ రికగ్నైజ్ దిస్. ఇది మనం గుర్తుంచుకోవాలి. సంఘానికి ఉజ్జీవం కొరకు పనిచేస్తున్న వారిలో దేవుని ఆత్మను రగిలించే పని మనం చేయాలి, కానీ దేవుని ఆత్మను చల్లార్చే పని మనం చేయకూడదు. తెస్సలోనికే సంఘంలో దే వర్ లైక్ ఎ ఫైర్. వాళ్ళు రగిలించే పని చేశారు. వారు ముండ్ల పొదలలో, రక్కసి చెట్లలో, హింసలో, శ్రమలలో ప్రయాణం చేస్తూ దే వర్ లైక్ ఎ ఫైర్ ఇన్ ద చర్చ్. వారి అగ్ని చుట్టుపక్కల ప్రాంతాలంతటికీ వ్యాపించింది. వారి ప్రేమ విస్తరించి సువాసన వలె వారిని పెంచి పోషించిన సంఘ నాయకులు వెళ్ళిన ప్రతి స్థలంలో వీరి గురించే మాట్లాడారట. ఏథెన్స్కి వెళ్తే వాళ్ళు అన్నారంట, తెస్సలోనికై వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారండి. కొరింథీకి వెళితే అక్కడ తెస్సలోనికై వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారండి. తెస్సలోనికే సంఘం శ్రమలలో నుంచి వచ్చిన సంఘం. తెస్సలోనికే సంఘం శ్రమలలోనే ప్రయాణం చేస్తున్న సంఘం. తెస్సలోనికే సంఘం హింసాయుత పరిస్థితులలో నుంచి ఉద్భవించిన సంఘం. స్టిల్ లవ్ ఈజ్ బ్లోసమింగ్ ఎవ్రీడే. వారి సంఘంలో ప్రేమ ప్రతిదినం వికసిస్తూనే ఉంది. దేర్ వాజ్ నో కట్స్. వారి సంఘంలో ఈసడింపులు లేవు, అవమానాలు లేవు, సిగ్గుపరచటం లేదు, వెనక్కి లాగుడు అంతకంటే లేదు. భారతదేశంలో నేను ముగిస్తాను. భారతదేశంలో పీతల సంగతి తెలుసా? పీతల ఎక్స్పోర్ట్కు పెట్టారంట ఎయిర్పోర్ట్లో. ఫర్ ఎ ఫన్, కొంచెం దాన్ని ఏమంటారు,
హాస్యంగా ఉండడానికి సింగపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సింగపూర్ ఎయిర్పోర్ట్లో పీతలన్నీ చేరినాయి. అన్ని పీతల దాటికి మూత పెట్టారు. ఒక పీతల దానికి మూత పెట్టలేదంట. అక్కడ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అడిగారండి, ఇదేంటండి ఈ పీతల గంపకు మూత పెట్టలేదండి. దీనికి అవసరం లేదండి, ఎందుకంటే ఈ ఇండియన్ పీతలండి అన్నాడు. ఎందుకంటే వెళ్ళే పీతని వెనకున్న పీత లాగుతుంటుందండి, మనకేం ఏ పీత గంప దాటి బయటికి వెళ్దండి, గంపలోనే ఉంటాయి. ముందు పైకి ఎక్కేదాన్ని వెనకున్న పీత లాగుతుంది అని. వేరే దేశాల పీతలు మాత్రం వెళ్ళిపోతే ఎందుకే మూత పెట్టి, ఇవి ఎక్కడికి వెళ్ళవండి. సంఘమా, నీతోటి విశ్వాసిని లాగే పనిచేస్తున్నామేమో. నీ సంఘంలో నీతో ఎదుగుతున్న విశ్వాసిని ఆత్మలో చల్లార్చే పని చేస్తున్నావేమో. యూ షుడ్ యాడ్ ఫైర్ టు అట్. దానికి అగ్నిని మండించే పని నువ్వు చేయాలి. సంఘం ప్రభువు కొరకు వెలగాలి, రగలాలి. ఆత్మ అగ్ని సంఘాన్ని దహించాలి. అట్టి కృప ప్రభు మన సంఘానికి అనుగ్రహించునుగాక.